హాయ్ ఫ్రెండ్స్. కొత్తగా పెళ్ళైన ఒక పెళ్లి కొడుక్కి మధ్యరాత్రిలో బాగా కడుపులో నొప్పి వచ్చేటప్పటికి అక్కడే ఉన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆ హాస్పిటల్ నిర్వహిస్తున్న ఒక లేడీ డాక్టర్ ఇమీడియట్ గా చెక్ చేసి ఇతనికి 24 గంటలు కడుపులో నొప్పి వచ్చిందండి, రేపు మళ్ళీ 24 గంటలు అయ్యేలోపు ఇమీడియట్ గా ఆడికి ఆపరేషన్ చేసేయాలి, ఆయనకి లేకపోతే ప్రమాదం అవుద్ది అనేటప్పటికి అమ్మ మా అబ్బాయిని ఎలాగలా బతికిచ్చు అని వాళ్ళ తండ్రి వాళ్ళ మామగారు అమ్మ నా కూతురు జీవితాన్ని అన్యాయం చేయొద్దని చెప్పి ఆయన అందరికి ఏం ప్రమాదం లేదండి, రేపు నేను 11 గంటలకల్లా వచ్చి ఆపరేషన్ చేసేస్తాను, ఫీజు వివరాలు అవన్నీ తెలుసుకుని అక్కడ కట్టేసి వెళ్ళిపోండి అని చెప్తారు. పొద్దున్న 8 గంటలు అయ్యేటప్పటికి ఈ పేషెంట్కి నొప్పి ఎక్కువైపోద్ది సడన్ గా. ఎంత ప్రయత్నించినా ఆగకపోయేటప్పటికి నర్సులు వీళ్ళందరూ ఈవిడింటికి ఈవిడికి ఫోన్ చేస్తూ ఉంటారు కానీ ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఈ లోపు బంధువులందరూ ఆవేశంతో హాస్పిటల్ మొత్తం బద్దలు కొట్టేసి అక్కడ చిందరబందర చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ బందోబస్తు ఆ గొడవను ఆపటానికి ప్రయత్నం చేస్తూ ఉండేటప్పటికి 11 గంటలకు వస్తానన్న ఆవిడ 1 గంటకి కామ్గా వచ్చేటప్పటికి ఆ బంధువులందరూ ఆవిడ కొట్టగానే వెళ్ళే లోపు వీళ్ళందరూ ఆపుతారు. ఆవిడ ఏం మాట్లాడకుండా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేసి బయటకు వచ్చి మీరు 1 గంట తర్వాత వెళ్ళి చూడొచ్చు, పేషెంట్ హ్యాపీగానే ఉన్నాడని చెప్పేటప్పటికి ఎస్ఐ గారు అడుగుతాడు, మేడం మీరు అన్న టైంకి వచ్చి చేసేస్తే గనక ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా, ఎందుకు లేట్ అయిందో తెలుసుకోవచ్చా అంటే, రాత్రి మా హస్బెండ్ బిజినెస్ పని మీద వేరే ఊరు నుంచి కారులో వస్తుంటే దొంగలు దారి కాచి ఆయన్ని చంపేసి ఆయన దగ్గర ఉన్న నగలు బంగారం మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. నాకు కూడా పెళ్ళయ్యి 1 year కూడా పూర్తి అవ్వలేదు, కానీ భర్త పోతే ఎంత బాధగా ఉంటుంది అనేది నాకు తెలిసింది కాబట్టి నేను వచ్చి ఆయనకి ఆపరేషన్ చేశాను. అయితే ఇంకొక కారణం కూడా ఉంది, పోస్ట్ మార్టం అయ్యి మా ఆయన నాకు మళ్ళా అప్పగించడానికి సాయంత్రం వరకు టైం ఉందన్నారు కదా అని చెప్పి నాకు కలిగిన బాధ ఇంకొకరు కలిగించకూడదని చెప్పి వచ్చి ఆపరేషన్ చేశారని వెళ్ళిపోతుంటే సభాష్ డాక్టర్ అంటాడు ఆయన ఎస్ఐ గారు. పర్వాలేదు, నా వృత్తి ధర్మం నేను చేశానని ఆవిడ వెళ్ళిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ వృత్తి ఎన్నుకునే వాళ్ళు ఇటువంటి కమిట్మెంట్తో ఉంటేనే ఎన్నుకోండి. చూసి రాసేసి డబ్బుల కోసమే వైద్యం చేద్దామనే ప్రయత్నంతో ఉంటే గనక డాక్టర్ వృత్తి అనేది ఎన్నుకోమాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.